పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులు తండ్రి దేవుని ఆధునిక ఇజ్రాయేలీయులారా, విశ్వాసులారా, భక్తులారా, తండ్రి దేవుని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో వారి గురించి యూట్యూబ్లో పాఠముకై ఎదురు చూస్తున్న వారలారా, మీకందరికీ మన తండ్రి అయిన దేవుని పవిత్ర నామమున ఇప్పటి వరకు గడిచిన 7 పాఠములు శ్రద్ధగా ఆలకించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు 8వ పాఠముకై తండ్రి అయిన యెహోవా దేవుని నామమున మీకు ఆహ్వానము పలుకుచు ఈ పాఠమును మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన. తండ్రి అయిన యెహోవా దేవా, సర్వమానవాళి ప్రార్థనలను ఎంతో శ్రద్ధతో వినేదేవా, ఎవరైనా ఎప్పుడు ప్రార్థన చేసినా విననట్లు అనిపించినా ఎప్పుడూ వినేదేవా, వెంటనే సమాధానము చెప్పనట్లు మాకు అనిపించినా, మోషే ప్రవక్త వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు సమాధానములు మాకు చెప్పేదేవా, మాకు తెలియకుండానే మమ్ము అహరోనులా మీ మహిమార్థమై ఉపయోగించుకునే దేవా, మమ్ము మేము మీ సన్నిధికి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో మీ చిత్తమైతే మా బలహీనతలను మీ బలములతో నింపండి. మీ ఈ 8వ పాఠంచే మమ్ము మీ శక్తిచే నింపండి. మోషేను అహరోనులను మీ శక్తితో నింపినట్లు దేవా తండ్రి, మమ్మల్ని కరికించండి. మా కుటుంబములలోనూ, మా గ్రామాలలోనూ, మా రాష్ట్రాలలోనూ, మా దేశంలోనూ, ప్రపంచంలో ఉన్న ప్రతి సహోదరి సహోదరుని మీ దీవెనలతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి, వేడుకుంటున్నాము. ఆమెన్. గౌరవనీయులారా, తండ్రి దేవుని మహిమాన్విత శక్తుల గురించి ఇవాల్టి పాఠంలో తెలుసుకోబోతున్నాం. తండ్రి అయిన యెహోవా దేవుడు ప్రపంచంలో ఎన్నో జాతుల వారు మరెన్నో దేశాలలో నివసిస్తుంటే, ఈ యెహోవా దేవుడు ఈ ఇశ్రాయేలీయుల ప్రజలనే వారి ప్రజలుగా ఎందుకు ఎన్నుకున్నారు? వారిని ఎందుకు అంతగా ఆదరిస్తున్నారు? ఎందుకు వారిని మోషే ద్వారా కాపాడనించారు అని మనకు సందేహాలు రావచ్చు. మన సందేహం సబబే ప్రియులారా. ఎందుచేతనంటే ఆయనే అబ్రహాముకు ఆరాధ్యుడు. ఆయనే వారి సంతతికి అందరికీ దేవుడుగా పరిగణింపబడ్డాడు. ఆ దేవునిచే తన అచంచల విశ్వాసి మరియు విశ్వాసులకు అందరికీ తండ్రిగా పరిగణింపబడ్డాడు. అందుకే తండ్రి దేవుడు వారి తరతరాలకు ఆరాధ్యుడిగా పరిగణింపబడి వారి జాతిని అంతటినీ భూమికి వారసులుగా దేవుడు దీవించారు. అందులో భాగంగానే ఇశ్రాయేల్ ప్రజలు యావే దేవుడు అను పేరుకు బదులుగా వారి పూర్వీకుల దేవుడుగా పిలువబడి, కొలవబడి, ఆరాధించబడి మిగిలిన జాతుల కంటే ప్రత్యేకమైన జాతిగా ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు పరిగణింపబడ్డారు. అంతేకాక యావే దేవుడు వారికి తనను తానుగానే దేవునిగా ఇశ్రాయేలీయులకు పరిచయం అయ్యారు. వారి దేవుడిగానే తదనంతరం పిలువబడ్డారు. ఆ ఇశ్రాయేలు మూల పురుషుడు అబ్రహాము. అప్పటి నుంచి అబ్రహాము సంతతి అయిన ఇస్సాకు, యాకోబు, యోసేపుల వరకు వారి దేవునిగా పిలువబడుతున్నారు. ఆ వారి సంతతినే ఇజ్రాయేలు అని పిలుస్తున్నాము. అందువలననే అబ్రహాముకు యావే దేవుడు ఇచ్చిన మాట ప్రకారము వారిని కానాను దేశమునకు తీసుకొని వెళ్ళుటకు నిర్ణయించుకున్న దేవుడు 400 సంవత్సరముల నుండి ఐగుప్తులో బానిసత్వములో మగ్గుతున్న సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు వారి ఆరాధ్య దేవుడైన యావేకు పెట్టుకున్న దుఃఖభరితమైన మొరలు, గుండెలు పగిలేలా వారు వేడుకున్న వేడుకోలు, బానిసత్వపు బ్రతుకులతో విసిగి వేసారిన అర్ధరహిత జీవితాలు, హృదయాంతరాలలో నుంచి వెలువడిన
కన్నీటి ఆర్తనాదాలు, ఇజ్రాయేలు ప్రజలచే ఐగుప్తీయులు చేయించుకుంటున్న ఊడిగాలు, రాజులు, రాజవంశీయులు గోపురాలు, కోటలు కట్టుకుంటున్న సమయాలలో కొండల బండల కింద, ఇరిగిపోయి పడిపోయిన గోడల కింద పడి నలిగి చితికిన వారి శవాలు మరియు బక్కచిక్కిన ప్రాణాలు గాలిలో కలుస్తున్న సమయంలో వారు పెట్టుకున్న ఆర్తనాదాలతో లేక ప్రార్థనాపూర్వక విన్నపాలతో ఎంత హృదయ విదారకంగా ఉన్నాయో, వారి దుఃఖభరితమైనటువంటి ప్రార్థనలు ఎలా ఉండాయో మనం ఊహించుకుంటూ, వారు తండ్రి దేవునికి ఎలా మొరుపెట్టుకొని ఉంటారో మనం ఊహించుకొని, అక్షరాల రూపంలో వారి దుఃఖభరితమైన జీవితపు కష్టాలను దేవుని ముందు ఎలా మొరపెట్టి ఉంటారో మనం ఆలోచిద్దాం. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, వినుమయ్య మా మొరలు, కనుమయ్య మా శరలు, కన్నీటితో మేము వేడుకొను మా కన్నీటి మొరలు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, వినుమయ్య మా మొరలు, కనుమయ్య మా శరలు, కన్నీటితో మేము పెట్టు కన్నీటి మొరలు. బానిసత్వపు బ్రతుకులతో వెట్టి చాకిరి చేస్తున్న మాకు పొట్ట నిండా పూట కూడా తిండి లేక ఆకలి చావులు సస్తూ మేము బక్క చిక్కిపోయామయ్యా. ఓ అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, వినుమయ్య మా మొరలు, కనుమయ్య మా శరలు, కన్నీటితో మేము వేడుకొను మా కన్నీటి మొరలు. మాకున్న పశువులను, మా కష్టార్జిత పొలాలను ఈ ఐగుప్తు ప్రజలంతా మాది విదేశమని సాకు చెప్పి కట్టలేని పన్నులు వేసి మా స్థిరాస్తులన్నీ ఆక్రమించి మమ్మలను ఆక్రందనలకు గురి చేస్తున్నారు. ఓ అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, వినుమయ్య మా మొరలు, కనుమయ్య మా శరలు, కన్నీటితో మేము పెట్టు కన్నీటి మొరలు. పురుషులంతా బండ చాకిరితో పగలంతా చెమటొడ్చి వారి పొలాలు దున్ని వారి పశువులు కాచి రాత్రంతా పశువుల కొట్టాలలో దుర్గంధాలతో అలమటిస్తూ బ్రతకలేక ప్రాణాలు పోగొట్టుకోలేక బ్రతుకుతున్నామయ్యా. జీవశవాలైన మా గుండె లోతులో నుంచి పెళ్ళొపికిన కన్నీటితో మేము వేడుతున్నామయ్యా. ఓ అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, వినుమయ్య మా మొరలు, కనుమయ్య మా శరలు, కన్నీటితో మేము పెట్టు కన్నీటి మొరలు. ఈ బానిసపు అనుదిన బ్రతుకులలో మేము వృద్ధులను చూసుకోలేక, పిల్లలను పెంచుకోలేక, స్త్రీలను కాపాడుకోలేక, వయసులో ఉన్న మగవారు వెట్టి చాకిరితో, వయసులో ఉన్న ఆడవారు ధనవంతుల ఇళ్లలో పాచి పనులు చేస్తూ, వారు పెట్టిందే తింటూ ఇచ్చిందే పుచ్చుకుంటూ అందరినీ మెప్పిస్తూ మేమేంటో మర్చిపోయి మా ఇష్టతలే లేక మా ఉనికినే కోల్పోయామయ్యా. మేమెవరిమో మర్చిపోయామయ్యా. మీకన్నా మేమెవరమో గుర్తున్నామా? ఓ తండ్రి యెహోవా దేవా, ఓ మా పితరుల దేవా, ఐగుప్తీయులు మమ్ము హింసలో వారు పెట్టిందే తింటూ ఇచ్చిందే పుచ్చుకుంటూ అందరినీ మెచ్చుకుంటూ మేమేంటో మర్చిపోయి మా ఇష్టతలే లేక మా ఉనికినే కోల్పోయామయ్యా. మేమెవరిమో మర్చామయ్యా. మీకన్నా మేమెవరమో తెలుసా అయ్యా? ఓ మా తండ్రి అయిన యెహోవా, ఓ మా పితరుల దేవా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, వినుమయ్య మా మొరలు, కనుమయ్య మా శరలు, కన్నీటితో మేము పెట్టు మా కన్నీటి మొరలు. వీళ్ళ కట్టడాలకు రాళ్ళు మోసేది మేము, వీళ్ళ గోపురాలకు రాళ్ళపై రాళ్ళు పెట్టి కట్టేది మేము, వీళ్ళ కోటల్లో గుళ్ళల్లో చలువరాళ్ళు పరిచేది మేము. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఎత్తైన రాళ్ళు కూలితే సమాధి అయ్యేది మేమే. మా కష్టాలు చూసి అయ్యో
అనే వాళ్ళే లేరు. మా మరణాలకు కన్నీటి బొట్టు కార్చేవారే లేరు. ఓ తండ్రి దేవా, ఓ యెహోవా దేవా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, వినుమయ్య మా మొరలు, కనుమయ్య మా శరలు, కన్నీటితో మేము పెట్టు మా కన్నీటి మొరలు. వీళ్ళ కట్టడాలకు రాళ్ళు మోసేది మేము, వీళ్ళ గోపురాలకు రాళ్ళపై రాళ్ళు పెట్టి కట్టేది మేము, వీళ్ళ కోటల్లో గుళ్ళల్లో చలువరాళ్ళు పరిచేది మేము. ఆ ఎత్తైన రాళ్ళు కూలితే అందులో సమాధి అయ్యేది మేమే. మా కష్టాలు చూసి అయ్యో అనే వాళ్ళే లేరు. మా మరణాలకు కన్నీటి బొట్టు కార్చేవారే లేరు. ఓ తండ్రి యెహోవా దేవా, వినుమయ్య మా మొరలు, కనుమయ్య మా శరలు, కన్నీటితో మేము పెట్టు మా కన్నీటి మొరలు. ఈ ఐగుప్తీయుల భయంకర రాజవంశ దేవతల ఆరాధనలు, ఆ విగ్రహాలకు ఇచ్చు క్రూర బలులు చూడలేకున్నాము దేవా. వారికి ఆరాధనలు చెయ్యలేకున్నాము తండ్రి. చూడలేకపోతే మా కళ్ళు పోతాయి, చెయ్యలేకపోతే మా ప్రాణాలే పోతాయి. అందుకే బ్రతకలేకపోతున్నాము, బ్రతుకుతూ చస్తున్నాము తండ్రి. యెహోవా దేవా, ఈ ఐగుప్తీయుల భయంకర విగ్రహారాధనలు, ఆ విగ్రహారాలకు ఇచ్చు క్రూర బలులు చూడలేకున్నాము దేవా. వారికి ఆరాధనలు చేయలేకున్నాము తండ్రి. చూడలేకపోతే మా కళ్ళు పోతాయి, చెయ్యలేకపోతే మా ప్రాణాలే పోతాయి. అందుకే బ్రతలేకపోతున్నాము, బ్రతుకుతూ చస్తున్నాము. ఓ దేవా, మా తండ్రి అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యోసేపు దేవా, వినుమయ్య మా మొరలు, కనుమయ్య మా శరలు, కన్నీటితో మేము పెట్టు మా కన్నీటి మొరలు. ఎన్ని జరిగినా మీ కృపతో, మీ దయతో మేము జీవిస్తున్నాము, విస్తరిస్తున్నాము. మీ దయకై ఎదురు చూస్తున్నాము. ఇది కూడా గమనించిన ఫారో చక్రవర్తి మీ బిడ్డలమైన మమ్ము మా విస్తరణను ఆపనించి, మీ బిడ్డలమైన మా వంశాంకురాలను అంతమొందించ, చిన్న మగబిడ్డలందరినీ సంహరింప ఆజ్ఞయించి అంతమొందించాడు తండ్రి. ఓ మా పితరుల దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యోసేపు దేవా, వినుమయ్య మా మొరలు, కనుమయ్య మా శరలు, కన్నీటితో మేము పెట్టు మా కన్నీటి మొరలు. మీ బిడ్డలమైన మా కుటుంబాలలో మగబిడ్డలను చంపిన సందర్భంలో మేము పెట్టుకున్న రోదనలు వర్ణనాతీతం. గర్భశోకంతో స్త్రీలు, పుత్రశోకంతో తండ్రులు, పగిలిన గుండెలతో మేమంతా బ్రతకలేక బ్రతుకులీడుస్తూ, ఏడవలేక ఏడుస్తూ, ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మా మొర మీరు ఆలకిస్తారని నిరంతరం ప్రతిదినం మేమంతా కూడి ఆరాధించుటకు, మీకు మొరపెట్టుటకు ఆలయాలు లేకపోయినా మా గుండెల కోవెల్లో మేము తలంచుకుంటూ మీకు విన్నవించుకుంటున్నాము తండ్రి, విన్నవించుకుంటున్నాము. ఓ మా పితరుల దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యోసేపు దేవా, వినుమయ్య మా మొరలు, కనుమయ్య మా శరలు, కన్నీటితో మేము పెట్టు మా కన్నీటి మొరలు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇలా ఇజ్రాయేల్ ప్రజలు హృదయ విదారక వేడుకోలు విన్న దేవుడైన యెహోవా ఇక తన ప్రజలను కాపాడనించి తన బలమైన శక్తిని ఐగుప్తీయులపై చూపించ తలంచి, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనములలో ఇలా అంటున్నారు: నా బిడ్డలపై జులుం చూపించు ఏ మనిషినైనా, ఏ జాతినైనా, ఏ దేశాన్నైనా నేను ఉపేక్షించను అని దేవుడు నుడువుచున్నాడు. అయినా దేవుడు విజృంభించిన అవసరం లేదు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కేవలం అంటే కేవలం వారు తలంచుకుంటే చాలు, ఎవరూ తట్టుకోలేరు, మనగలగలేరు. అదే జరిగింది. ఈ రాబోయే పాఠంలో మనం తెలుసుకోబోయే అంశంలో ఇజ్రాయేలు ప్రజల మరణం ఆలకించిన యెహోవా దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నారో వారి మాటల్లోనే విందాం.
నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనంలో. అంతటా దేవుడైన యావే, ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించు బాధలు నేను కన్నులారా చూసితిని. దాసాదక్షుల బారి నుండి విడిపింపమని వారు చేసిన మనవి నా చెవిన పడినది. వారు పడుపాట్లు గుర్తించితిని. ఐగుప్తు దేశీయులు ఇనుప పిడికిళ్ళ నుండి వారిని విడిపించుటకై క్రిందికి దిగివచ్చితిని. వారిని ఆ దేశం నుండి భాగ్యవంతమైన సువిశాలమైన పాలు తేనెలు జాలువారునదైన కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులకు నిలయమై ఉన్న దేశమునకు చేర్చుదును. ఇశ్రాయేలీయుల ఆక్రందన నా చెవినబడెను. ఐగుప్తు దేశీయులు వారిని ఎట్లు పీడించుచున్నారో కన్నులారా చూసితిని. కావున రమ్ము, ఐగుప్తు దేశం నుండి నా ప్రజలైన ఇశ్రాయేలీయులను వెలుపలికి తీసుకుని వచ్చుటకై నిన్ను ఫరో రాజు వద్దకు పంపెదను అని మోషేతో అనెను. ఇది గౌరవనీయులైన స్నేహితులారా, యావే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులను కాపాడుటకు నిర్ణయించుకున్న విధానం. ఇక నిర్ణయించుకున్న తర్వాత దేవుడు ఆగడు కదా. ఇక ఈ యావే దేవుడు ఐగుప్తీయులను ఎన్ని విధాలుగా శిక్షించారో రేపటి 9వ పాఠంలో తెలుసుకుందాం. అందుకొరకై ఆతృతతో ఎదురుచూద్దాం. తదాస్తు. తండ్రి దేవుడు మనతో కూడా ఉందురుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మహిమపరచబడుదురుగాక. ఆమేన్.